ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తీర్మార్ మల్లన్నను నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే బీసీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టి అనంతరం స్థానిక ఎలక్షన్లు కావచ్చు మరియు మున్సిపాలిటీ ఎలక్షన్లు కావచ్చు 50% కంటే ఎక్కువ సీట్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. మరి జనరల్ స్థానాల్లో కూడా బీసీలకు అవకాశం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఈరోజు బీసీలు వెనుకబడి ఉన్నారని గ్రహించి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టారు. కానీ బీజేపీ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితులు లేదు. కాబట్టి అతి త్వరలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి 42% రిజర్వేషన్లు బీసీలకు విద్యా ఉద్యోగాలు రాజకీయాలలో 42% ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అని బీసీ సోదరులు గ్రహించాలని కోరుతున్నాను. మరి బీసీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే బీసీలు అని మరి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఉన్నత స్థానాలలో ఉన్నత అర్హత కలిగిన పదవులలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంచింది. మొన్న జరిగిన ఎమ్మెల్సీలలో మరి ఎస్సీలకు బీసీలకి అవకాశం ఇచ్చింది. మరి అప్పుడు తీర్మార్ మల్లన్న ఇటువేళ్ళు మరి తీర్మార్ మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలైనా తెలపలేదు, మరి వారికి పాలాభిషేకం చేయలేదు. ఈరోజు రాజ్యసభ సీట్లు అగ్రకులాలకు ఇస్తే 2 సీట్లే అవి. ఆ 2 సీట్లు అగ్రకులాలకు ఇస్తే ఎందుకు ఇచ్చిందని ప్రశ్నించడం విడ్డూరం. మరి ఈ స్థానిక ఎలక్షన్లు వెళ్ళిపోయినాయి, మున్సిపాలిటీ ఎలక్షన్లు వెళ్ళిపోయినాయి, ఉన్నత స్థానాల్లో పదవులు బీసీలకు కట్టబెట్టినది వెళ్ళిపోయింది. మరి ఎస్సీల జనాభా శాతం 15%. కాంగ్రెస్ ప్రభుత్వం వారికి రిజర్వేషన్ కేటాయిస్తున్నది 30%. మరి ఈ యొక్క ఘనత కాంగ్రెస్ పార్టీదే. ఎస్సీలను కూడా ఉన్నత స్థానాలలో పదవులు అనుగ్రహించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఉదాహరణకు మరి 4 మంత్రి పదవులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అలాగే ఉస్మానియా వైస్ ఛాన్సలర్ ఒక ఎస్సీ బిడ్డకు కట్టబెట్టింది. మరి అలాగే ఎన్నో ఉన్నత స్థానాలలో ఉన్నత పదవులలో ఎస్సీలు ఉన్నారు. మరి అలాగే ఎస్టీ మైనార్టీల మీద పట్టించుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే ఇంకోటి మరి మైనార్టీ అంటేనే కాంగ్రెస్ అంటేనే మైనార్టీ. మరి ఈ యొక్క విషయాన్ని తీర్మార్ మల్లన్న గ్రహించాలి. మరి ఎస్సీ ఎస్టీల బీసీలకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఆ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీలు నమ్మే పరిస్థితులు లేరు. ఈరోజు ఒకప్పుడు నువ్వు బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారులకు న్యాయంగా మాట్లాడినావు, నీ యొక్క మాట నడిచింది. కానీ ఈరోజు నీ యొక్క మాట నడిచే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకించే శక్తి నీకు లేదు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సమన్వయం చేస్తుంది మరియు ఉన్నత స్థానంలో నిలుపుతుంది. అలాగే వారి జనాభా శాతం కంటే ఎక్కువ శాతమే మరి మనకు అనుగ్రహిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎక్కువ రిజర్వేషన్లే మనకు అనుగ్రహిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మరి ఒకటే కాన్సెప్టు రేవంత్ రెడ్డి గారిది. ఆయన ఒక రెడ్డి కులస్తుడైనా కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మరి దళిత బహుజన మరి గిరిజన మైనార్టీ బిడ్డలకు ఏదైనా చేసి నా అంతిమమును కొనసాగించాలనేదే మరి రేవంత్ రెడ్డి గారి యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అనేక రకాల మేలులు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం జరుపుతుంది. మరి ఇది గ్రహించకుండా తీర్మార్ మల్లన్న ఏదో ఆయన స్వలాభం కోసం, ఆయన యొక్క ఉనికి కోసం, ఆయనను కాపాడుకునే ఉద్దేశంతోనే ఈరోజు బీసీలను వారి కోసం దారదత్తం చేస్తున్నారు. ఇది నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. నీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన నీ యొక్క ఒట్టి మాటలను మరి మానుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం. మరి తీర్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని
నువ్వు వ్యతిరేకించలేవు. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుంది, అన్యాయం చేయట్లేదు. ఇది మా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు గ్రహించారు. మరి ఇంతలా అభివృద్ధి ఒక వ్యవస్థలా ఎస్సీ, ఎస్టీ, బీసీలు అభివృద్ధి చెందాలన్నదే వారి లక్ష్యం, మా యొక్క గమ్యం. కాంగ్రెస్ పార్టీ లక్ష్యం, కాంగ్రెస్ పార్టీ గమ్యం. మరి అందు విషయమై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ మంత్రులు, సీఎం గారు అనేకమైన కార్యక్రమాలు పారదర్శకం చేపడుతున్నారు. ఒకప్పుడు లంచం తీసుకుంటేనే పనులు జరిగేవి కావు, కానీ ఈరోజు లంచం లేకుండా కేవలం పారదర్శకంగా ప్రజలకు న్యాయంగా మరి తొందరగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మరి ఈ విషయమై తీర్మాన్ మల్లన్న గారు మీరు కాంగ్రెస్ పైన వ్యతిరేకిస్తే మీ యొక్క మంచితనాన్ని, మీ యొక్క నడవడికను, మీ యొక్క విజ్ఞానాన్ని మీరే తగ్గించుకున్న వారవుతారు. దయచేసి నువ్వు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పైన నిందలు అవమానాలు వేసే ప్రయత్నాన్ని మానుకోవాలి. మరి రాజ్యసభకు కొంత పార్టీలో కష్టపడ్డరు మొదటి నుండి. మరి ఆ కష్టపడడానికి గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇద్దరికి, ఒకరు కమ్మవాళ్ళు కావచ్చు, ఒకరు రెడ్డి వాళ్ళు కావచ్చు, నరేందర్ రెడ్డి సార్కు, మరి అలాగే సంజయ్ సార్కు ఇవ్వడం న్యాయమే. మేమంతా సమ్మతంగా ఉన్నాం, అది పార్టీ విషయం. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. ఈరోజు గ్రామాలలో కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, ఈరోజు కుర్చీల మీద కూర్చునే అవకాశాన్ని మాకు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుంది. గతంలో గొర్రెలు బర్రెలు మరి విద్యకు దూరం చేసి మమ్మల్ని అనేక రకాల ఇబ్బంది పెడితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మేమే ఒక ఉన్నత స్థాయిలో ఉండేటట్లు చేస్తుంది. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు గమనించగలరు. మరి తీర్మానం మల్లన్న చేసే వ్యాఖ్యలను మీరు ఏ విధంగానూ పట్టించుకోవద్దని నేను కోరుతున్నాను. జై కాంగ్రెస్.